అగ్రికల్చర్ డివిజన్స్ నుంచి మరి ఆదర్శ రైతులు కూడా విచ్చేస్తున్నారు సార్. అందరికీ కూడా మేము ఈ యొక్క అగ్రి అడ్వైజరీ బోర్డుకి మరి సమావేశానికి మరొకసారి గట్టిగా చెప్పట్లేదు వాళ్ళందరినీ ఆహ్వానం పలుకుతూ మరి ఈ సమావేశానికి వైస్ చైర్మన్ గారు అయినటువంటి జిల్లా కలెక్టర్ గారిని మరి నిర్వహించవలసిందిగా సవినయంగా కోరుతారు. ఏర్పాటు చేయాలని చెప్పేసి మన ప్రభుత్వం సంకల్పించింది. దానికి అనుగుణంగా మన జిల్లా స్థాయి అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ని మన గౌరవ మంత్రివర్యుల వారి పర్మిషన్తో ఈరోజు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు R&B శాఖ మంత్రులు శంకర్ నారాయణ గారికి, అలాగే పెద్దలు మన గవర్నమెంట్ విప్ గారు పెద్దలకి, అలాగే ఉన్నటువంటి ఎమ్మెల్యే కదిరి గౌరవనీయులు వారికి, అలాగే DCJB చైర్పర్సన్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ అందరికీ, అలాగే నా సహచరులు వైకులి నిశాంత్ గారికి, అలాగే జిల్లా అధికారులందరికీ కూడా, అలాగే మిగతా పత్రికే మిత్రులకు అందరికీ కూడా మొట్టమొదటి అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు మీటింగ్కి స్వాగతం. ఈ అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు 3 లెవెల్స్లో, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, అలాగే మండల స్థాయిలో ఉండే విధంగా డిస్ట్రెస్ని కాపాడడానికి తీసుకుంటున్నటువంటి వివిధ రకాలైనటువంటి స్టెప్స్ కావచ్చు. ఇందులో ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేసి ఈ అడ్వైజరీ బోర్డ్స్ అనేవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అడ్వైజరీ బోర్డ్స్లో ఆల్ ద డిపార్ట్మెంట్స్, అగ్రికల్చర్, సెరికల్చర్, హార్టికల్చర్, ఈ డిపార్ట్మెంట్స్కి అడ్వైజ్ చేయడం గురించి, అంటే క్రాప్ డైవర్సిఫికేషన్ మీద, అంటే బేస్డ్ ఆన్ మార్కెట్ ఇంటెలిజెన్స్, అలాగే అగ్రో క్లైమాటిక్ జోన్స్ని బేస్ చేసుకొని క్రాప్ డైవర్సిఫికేషన్ ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అడ్వైస్ చేయడానికి ఈ బోర్డుని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. అలాగే మన సపోర్ట్ ప్యాకేజ్, ఒకవేళ క్రాప్ డైవర్సిఫికేషన్ చేయాలి అంటే ఎక్కడైనా ఏదైనా సపోర్ట్ ఏమైనా కావాలా అని చెప్పేసి, ఆ సపోర్ట్ ఒకవేళ కావాలంటే ఎంత సపోర్ట్ ఉండాలి, వాట్ ఈస్ ద ప్యాకేజ్, అది సజెస్ట్ చేయడానికి, రికమెండ్ చేయడానికి, అలాగే చేయడానికి కంకణం కట్టుకొని ఉన్నారు. సో ఇప్పుడు నెట్ ఇన్కమ్ ని ఇంక్రీజ్ చేయడానికి బెస్ట్ ప్రాక్టీసెస్ ఇతర జిల్లాలలో కానీ ఇతర రాష్ట్రాలలో కానీ ఎక్కడ ఉన్నాయి, వాటిని మన జిల్లాకి ఏ విధంగా అన్వయించుకొని అడాప్ట్ చేసుకోవచ్చు అన్నది సజెస్ట్ చేయడానికి, అలాగే గైడ్ చేయడానికి, అలాగే ఇరిగేషన్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఇన్కమ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ని ఇంప్రూవ్ చేయడానికి మన జిల్లాలో ఇరిగేషన్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మోస్ట్ ఎఫిషియెంట్ వేలో అండ్ ఎఫెక్టివ్గా వాడుకోవడానికి సజెషన్స్ చేయడం, అలాగే ఎక్స్పోర్ట్ ఫెసిలిటీస్, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఏదైతే ఉందో అది మన లోకల్ కన్జంప్షన్ కంటే కూడా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాము, దాన్ని ఇతర రాష్ట్రాలకు కానీ లేదంటే ఇతర దేశాలకు కూడా పంపించేందుకు ఎక్స్పోర్ట్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కానీ, ఏర్పాటు చేసుకోవడానికి కానీ వాటి మీద అడ్వైస్ చేయడానికి, అలాగే ఓవరాల్గా జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికాన్ని మొత్తానికి ఫుడ్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి, అలాగే జనాలు అంటే ప్రజల యొక్క న్యూట్రిషనల్ స్టేటస్ని ఇంప్రూవ్ చేయడానికి, ఓవరాల్గా ప్రజల యొక్క న్యూట్రిషనల్ స్టేటస్ని ఇంప్రూవ్ చేయడానికి, అలాగే ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ని ఇంప్రూవ్ చేయడంతో పాటు ప్రజల యొక్క న్యూట్రిషనల్ స్టేటస్, ఫుడ్ యాక్సెస్ని ఇంప్రూవ్ చేయడం కోసం, అలాగే మనకి అగ్రికల్చర్లో డొమెస్టిక్ డిమాండ్ అండ్ సప్లైస్ ఎక్కడన్నా ఏదైనా గ్యాప్స్ ఉంటే ఆ గ్యాప్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక బ్రాడ్ 7 అంచెల విధంగా మనకి సలహాలు ఇచ్చే విధంగా, అంత సలహాలు ఒకటే కాదు గైడ్ చేసేలాగా ఈ అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఆనరరీ చైర్పర్సన్గా ఉంటారు. ఒక ప్రోగ్రెసివ్ ఫార్మర్ గడిచిన 15 సంవత్సరాల నుండి జిల్లాలో కల్టివేషన్లో ఉన్నటువంటి ఒక ప్రోగ్రెసివ్ ఫార్మర్ని మన చైర్పర్సన్గా ఎన్నుకోవడం జరుగుతుంది. సో అది ఈరోజు ఫస్ట్ మీటింగ్ కాబట్టి మినిస్టర్ గారి దృష్టిలో, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల దృష్టిలో పెట్టడం జరిగింది.
ఇప్పటికి ఈరోజు కానీ లేదంటే ఒక నెక్స్ట్ మీటింగ్ కల్లా ఒకరిని ఎన్నుకోవడం జరుగుతుంది. అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ వైస్ చైర్పర్సన్గా ఉంటారు, జిల్లా మంత్రులు మెంబర్స్గా ఉంటారు, జాయింట్ కలెక్టర్ మెంబర్ సెక్రటరీగా, మెంబర్ కన్వీనర్గా ఉంటారు. అలాగే అందరూ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అండ్ ఎమ్మెల్యేలు మెంబర్స్గా, ఇంకా జిల్లా డిసిసిబి చైర్పర్సన్, డిసిఎంఎస్ చైర్పర్సన్ మెంబర్స్గా, అలాగే జిల్లాలో ఉన్నటువంటి వాటర్ యూజర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మెంబర్గా, అలాగే జిల్లాలో ఉన్నటువంటి వివిధ రకాల అధికారులు, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ నుండి, అలాగే వివిధ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రిప్రజెంటేటివ్స్, అలాగే ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఒక 10 మంది వీరితో కూడినటువంటి ఈ కమిటీ రెగ్యులర్గా కూర్చొని ఇప్పుడు నేను చెప్పినటువంటి 7 అంశాలలో గవర్నమెంట్కి జిల్లా అగ్రికల్చర్ విధంగా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని మనం ఈరోజు ఫార్మల్గా మొదలుపెట్టాం. జూను, జూలైలో కూడా కంటిన్యూస్గా ఎక్సెస్ రైన్ఫాల్ మోర్ దాన్ 100% కంటే ఎక్సెస్ రైన్ఫాల్ నమోదయ్యింది. సో అలాగే ఆగస్టులో కూడా ఇప్పుడు ఇంకా కొద్దిగా ఉంది అనమాట, పడాల్సి ఉంది. సో ఓవరాల్గా 64.3% ఎక్సెస్తో మనకు వాతావరణం కూడా అనుకూలించి బాగా ఉంది. అలాగే క్రాప్ కండిషన్స్ అంటే కల్టివేషన్ చేసింది చూసుకుంటే 6,33,555 హెక్టేర్లలో ఇప్పటికే సోయింగ్ అనేది జరిగిపోయింది అనమాట, విత్తనాలు వేయడం అన్నది జరిగింది. ఇది అసలు టోటల్గా నార్మల్గా వేసేదానికంటే ఇదే టైంకి ఆగస్టు 28కి పోయిన సంవత్సరం కేవలం 3 లక్షలలో మాత్రమే 3,05,50 మెట్రిక్ హెక్టేర్స్లో మాత్రమే సోయింగ్ అనేది జరిగింది. ఈసారి 6,33,000 అంటే దాదాపుగా 2 అగ్రికల్చరల్ యాక్టివిటీస్ ఇప్పుడు ఏమేమి జరుగుతున్నాయి, ఏమేమి కన్స్ట్రెయింట్స్ వస్తున్నాయి, ఇష్యూస్ ఏంటి అండ్ ఫర్దర్ నెక్స్ట్ షార్ట్ కమింగ్ నెక్స్ట్ 1 or 2 months లో ఏమేమి స్టెప్స్, ఏమేమి యాక్టివిటీస్ టేకప్ చేయబోతున్నాము ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ యాజ్ వెల్ as డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. దీని మీద ఒక షార్ట్ డిస్కషన్ నడుస్తుంది. అదే కాకుండా క్రాప్ డైవర్సిఫికేషన్ మీద మన డిస్ట్రిక్ట్ హెడ్ ఆఫీస్ నుంచి, విజయవాడ కమిషనర్ అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి వచ్చిన అడ్వైజరీస్ ఏమేమి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి బెంగాల్ గ్రామ్ని రబీ టైంలో ఏరియా 50% తగ్గించుకొని ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి దీనికి రేట్స్ బాగా తక్కువ వస్తున్నాయి, కాబట్టి ఫార్మర్స్కి గిట్టుబాటు ధరలు దొరుకుకోవడం ఒక ఛాన్స్ ఉంది. కాబట్టి ఇటువంటి అడ్వైజరీస్ కమిషనర్ అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి ఏమైనా వచ్చి ఉంటే దీని మీద కూడా డిస్కషన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. హార్టికల్చర్, సెరికల్చర్, ఫిషరీస్ డిపార్ట్మెంట్స్ కూడా ఈ అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు భాగస్వామ్యంగా పెట్టడం జరిగింది. సో కాబట్టి ఇది డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు కాకుండా దీని యొక్క మేజర్లీ ప్రైమరీ సెక్టర్స్ అన్ని డిపార్ట్మెంట్స్ ని కవర్ చేస్తూ, బికాస్ ప్రైమరీ సెక్టర్ అన్ని డిపార్ట్మెంట్ లింక్ గా ఉంటాయి. మాక్సిమం ఫార్మర్స్ అగ్రికల్చర్ వ్యవసాయంతో పాటు హార్టికల్చర్, ఉద్యాన పంటలతో పాటు అనిమల్ హస్బెండరీ, పశువులు సంబంధం యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటారు. సో అన్ని ప్రైమరీ సెక్టర్ డిపార్ట్మెంట్స్ నుంచి ఈ అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు రిప్రజెంటేషన్ ఉంటుంది. వీళ్ళందరి నుంచి ఇన్పుట్స్ తీసుకుని మంచి డిస్ట్రిక్ట్ లెవెల్ డిసిజన్స్ మన డిస్ట్రిక్ట్ ని ఎలా ముందుగా తీసుకోవాలి దీని గురించి డిస్కషన్ ప్లస్ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. రిగార్డింగ్ ఫస్ట్ 3 ఎజెండాస్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా బ్రీఫింగ్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇంకా కొన్ని కొత్త ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరుగుతుంది. లైక్ ఫార్మ్ మెకనైజేషన్. ప్రతి మన దగ్గర 859 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. ప్రతి రైతు భరోసా కేంద్రం మీద ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్, కొన్ని కావాల్సిన ఎక్విప్మెంట్స్ పర్చేజ్ చేసి ఒక గ్రూప్ ని ఐడెంటిఫై చేసి వీళ్ళకి 40%, 60% లోన్, 40% సబ్సిడీ ప్యాటర్న్ మీద ఒక 12 to 15 lakhs, 12 నుంచి 15 లక్షల ఎస్టిమేటెడ్ కాస్ట్ తో కొన్ని ఫార్మ్ ఎక్విప్మెంట్స్, యంత్రాలు అక్కడ పెట్టడం జరుగుతుంది. వీటిని అక్కడ దగ్గర ఉన్న ఫార్మర్స్, దగ్గర ఉన్న రైతులు అందరూ రెంట్ బేసిస్ మీద తీసుకోవచ్చు. దీని ద్వారా గ్రూప్ కి ఇన్కమ్ వస్తుంది. తర్వాత రైతులకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్ని గ్రామ స్థాయిలోనే దొరుకుతాయి. అగ్రికల్చర్ రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఉర్వరకులు, ఆల్ టైప్స్ ఆఫ్ ఫర్టిలైజర్స్, అన్ని అగ్రికల్చర్ కమోడిటీస్, అనిమల్ హస్బెండరీ రిలేటెడ్ ఐటమ్స్ ఏమైనా కావాలో అది చేయడం జరుగుతుంది. అదేతో పాటు గోడౌన్ కూడా
పంటలు పండిన తర్వాత హార్వెస్టింగ్ అయిన తర్వాత కూడా అక్కడ స్టోరేజ్ ఫెసిలిటీ రైతులకి అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సీఎం గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ప్రతి రైతు భరోసా కేంద్రాల దగ్గర హాఫ్ నుంచి 1 acre వరకు ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఐడెంటిఫై చేసి అక్కడ ఇమీడియట్ గా గోడౌన్ కన్స్ట్రక్షన్, డ్రై కలెక్షన్ సెంటర్, సర్టిఫికేషన్ సెంటర్, ఇటువంటి ఫెసిలిటీస్ ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ కొన్ని న్యూ ఇనిషియేటివ్స్ కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి వస్తున్నాయి. ఫర్దర్ డిస్కషన్ దీన్ని తీసుకుని ఎలా మేము ముందుగా వెళ్ళవచ్చు, ఇంకా మంచిగా మన డిస్ట్రిక్ట్ లో ఎలా అభివృద్ధికి తీసుకురావచ్చు, దీని మీద డిస్కషన్ జరుగుతుంది. సో విత్ దిస్ ఐ సే థ్యాంక్ యూ ఆల్ అండ్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. మీడియా మరియు పత్రికా సోదరులకు ముఖ్యంగా ఇచ్చినటువంటి అనుభవజ్ఞులైన రైతు సోదరులందరికీ నా యొక్క నమస్కారం. ఎమ్మెల్యేగా ఇంత ముందు కూడా ఉన్నాను. రైతుల కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఒకవైపు మంత్రివర్యులు, జిల్లా యంత్రాంగం, వ్యవసాయ శాఖ అందరం కలిసి రైతులను కూడా కలుపుకొని అనుభవజ్ఞమైనటువంటి ప్రోగ్రెస్ రైతులు కూడా మనం కలుపుకొని రైతులకు ఇంకా ఏం చేయాలి, రైతులు ఎలా కాపాడుకోవాలి, వ్యవసాయాన్ని ఎలా గిట్టుబాటు తీసుకురావాలనేటువంటి చర్చ జరుగుతుందంటే నిజంగా ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి ఘట్టం. ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత శ్రద్ధ తీసుకోవడం అనేది, ఎందుకంటే కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు మండల స్థాయి, అదేవిధంగా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, అన్ని స్థాయిల్లో కూడా వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ దానికి సంబంధించిన సమితి ఏర్పాటు చేసి అహర్నిశలు రైతుల కోసం ఆలోచన చేస్తున్నామంటే ఇది రైతుల కోసం ఉన్నటువంటి ప్రభుత్వం అనేదానికి ఇంతకన్నా వేరే మనం చెప్పక్కర్లేదు. అదేవిధంగా రైతు మిషన్ కూడా ఏర్పాటు చేసి దానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు దానికి చైర్మన్గా కూడా ఉండి మళ్ళీ ఒక అనుభవమైనటువంటి వ్యక్తుల్ని దానికి వైస్ చైర్మన్గా కూడా పెట్టి రైతుల కోసం చేస్తున్నారు. ఇది చాలా సంతోషదాయకము. అదేవిధంగా నిజంగా మా ప్రాంతంలో కూడా ఎక్కువ రైతులు నష్టపోతూ ఉండేది. పంటలు ఒకరు పొగాకు చేస్తే 300 పొగాకు, శనగలు వేస్తే 300 శనగలు, ఒక ఉల్లికాయలు 70 తెచ్చిందంటే 300 ఉల్లిపాయలు వేయడమే. ఒక టమాటా రేటు మంచి తెచ్చిందంటే చూస్తారు, వాడు ట్రాక్టర్ తెచ్చినాడు, సైకిల్ కూడా తెచ్చినాడు, కారు తెచ్చినాడంటే నెక్స్ట్ ఇయర్ అందరూ అదే. అట్లా కొద్దిగా అవగాహన లోపం వల్ల మార్కెట్ ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేకపోవడం, లేదా రాబోయే రోజుల్లో మార్కెట్ ఎలా ఉంటుందో ప్రిడిక్షన్స్ లేకపోవడం వల్ల మనం పొరపాటు చేస్తున్నారు. అక్కడ పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు. మనకి ఇప్పుడు శనగలు కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి, విపరీతంగా కొంతమంది వేసేసి రేటు లేక మళ్ళీ ప్రభుత్వం కొనాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి సరిపడింది, లేకపోతే వీళ్ళ ప్రభుత్వం అయిందంటే రైతులు మళ్ళీ ఏమైపోతుంటారో మాకే తెలియదు. మొక్కజొన్న కొన్నాం, శనగలు కొన్నాము, అన్ని కూడా కొంటున్నాం కాబట్టి గిట్టుబాటు ధరకి 3000 కోట్లతో స్థిరీకరణని ఏర్పాటు చేసి కాపాడుకుంటున్నాం. లేదంటే రైతులు చాలా నష్టపోయేవాళ్ళు. కాబట్టి కేవలం మనం గిట్టుబాటు ధర ఇచ్చి మనం కొంటామనేది కాదు, రైతుకు నిజమైన గిట్టుదల మార్కెట్లోనే లభించాలి. మార్కెట్లోనే లభించాలి అంటే మనందరికీ తెలుసు, ఎవరిథింగ్ డిపెండ్స్ ఆన్ ద డిమాండ్ అండ్ సప్లై. వెన్ దెర్ ఇస్ మోర్ సప్లై ఆటోమేటిక్గా రేట్స్ విల్ ఫాల్. కాబట్టి మనము ఆ ప్రకారంగా మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్రకారంగా మనము రైతులకి సలహాలు ఇచ్చి వ్యవసాయాన్ని చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తూ ఇతరులకు మార్గదర్శకంగా ఉంటున్నటువంటి ఒక రైతుని ఈరోజు తాత్కాలికంగా ఈ కార్యక్రమం నిర్వహణ కోసం ఒక రైతుని ఈ అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు చైర్మన్గా ప్రకటిస్తున్నాం. మరి తర్వాత మరి శాశ్వత ప్రాతిపదికలో మరి ప్రభుత్వం నుంచి కూడా, పెద్దల నుంచి కూడా సరైన ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని మరి తొందరలోనే రాబోయే సమావేశానికి ఒక శాశ్వతమైనటువంటి చైర్మన్ కూడా నియామకానికి గౌరవ కలెక్టర్ గారు వీళ్ళందరి ద్వారా కూడా సిఫారసు తీసుకొని ప్రభుత్వం ద్వారా ఈ నియామకాన్ని కూడా చేస్తాం. ప్రస్తుతం ఈరోజు ఈ కార్యక్రమానికి సంబంధించి చైర్మన్గా, తాత్కాలిక చైర్మన్గా వ్యవహరించడానికి రాయదుర్గం నియోజకవర్గానికి సంబంధించిన లక్ష్మీకాంతారెడ్డి గారిని ముందుకు రావాల్సిందిగా ఉన్నటువంటి వ్యక్తి బిడ్డగా ప్రజల మనసులు, ప్రజల కష్ట సుఖాలు
తెలిసిన ఒక మహానేత బిడ్డగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ప్రభుత్వం ఏర్పడి 14 నెలల కాలంలోనే ఈ రాష్ట్ర ప్రజానీకానికి అవసరమైనటువంటి వాళ్ళ కష్టాలు తీర్చే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ పేద ప్రజల బాగోగుల కోసం సంబంధించిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, పేద ప్రజలను సంతోషపరచడానికి అవసరమైన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే తన పాదయాత్రలో సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ దాదాపు 90% పైగా నెరవేర్చిన ఘనత ఈ దేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడే ఈ కార్యక్రమానికి చేసిన అగ్రికల్చర్ మిషన్ కమిటీ సభ్యులు గౌరవనీయులు నరేంద్ర గారికి అలియాస్ రాజారాం గారికి స్వాగతం. అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, అణగారిన వర్గాలు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు. ఈరోజు ఈ రాష్ట్ర జనాభా దాదాపు 5.5 కోట్ల వరకు ఉంటే దాదాపు 4 కోట్ల మందికి పైగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ ఫలాలన్నీ కూడా ప్రజలకు అందజేసిన ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు ఇప్పటికే 50,000 కోట్లకు పైగా సంక్షేమ కార్యక్రమాల రూపంలో ప్రజలకు అందజేసిన ఘనత కూడా ఈ దేశ చరిత్రలో ఒకే ఒక ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందులో భాగంగా ఈరోజు రైతులకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో, రైతులు పడుతున్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించాలి. ఎప్పటికప్పుడు రైతును మరి ఈ ప్రపంచానికి దగ్గర చేయాలని, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆధునిక మార్కెట్లకు దగ్గర చేయాలని, ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి రైతాంగంలో జరుగుతున్నటువంటి వ్యవసాయంలో జరుగుతున్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా రైతులకు చేరవేయాలని, మరి ఈ రాష్ట్రంలో పండించాల్సిన పంటల గురించి, మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల గురించి, మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూసాంద్రత గురించి, మరి భూసార పరీక్షలు చేయడానికి నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో, గ్రామ స్వరాజ్య వ్యవస్థ, ప్రజల వద్దకే పాలన, ప్రజల ముంగటికే ప్రభుత్వ పథకాలనే ఒక కార్యక్రమాన్ని సచివాలయ వ్యవస్థ ద్వారా, గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా తీసుకెళ్లిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం పేద ప్రజలకు ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో మరి గడపకే ప్రజల గడపకే అందుతుంది. అందులో ముఖ్యంగా ఈరోజు పెన్షన్లు కానివ్వండి, మరి నిత్యావసర సరుకులు కానివ్వండి, ఇలాంటి అనేక కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల ముంగటికే, ప్రజల గడప వద్దకే ఈరోజు తీసుకెళ్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనమంతా గుర్తుపెట్టుకోవాలి. మరి అందులో భాగంగా ఈరోజు ఈ రాష్ట్రంలో, మరి ఈ రాష్ట్రానికి కాదు దేశానికి కూడా వెన్నెముక రైతు బాగుంటేనే దేశం బాగుంటుందనే విషయం మనందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఒక అన్నపూర్ణగా ఉంది. మరి కృష్ణానది, గోదావరి నది ప్రాంతాల్లో ఏవైతే పరివాహక ప్రాంతాలు ఉన్నాయో వాటిలో మరి ఈరోజు రాష్ట్రానికే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా సప్లై చేయగలిగినంత మనకు వరి ధాన్యాలు కానీ ఇతర ధాన్యాలు కానీ పడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈరోజు మన అనంతపురం జిల్లా, కరువు జిల్లా ఎన్నో దశాబ్దాలుగా ఎప్పుడో రాయల కాలంలో ఈ ప్రాంతంలో రత్నాలు రాసులుగా పోసారు, అమ్ముకున్నారని చెప్పారు. మరి ఆ తర్వాత ఏర్పడింది కరువు ఏర్పడిన తర్వాత ఈ జిల్లా ప్రజానీకం యొక్క స్థితిగతులు, ప్రజా జీవనం పూర్తిగా మారిపోయాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లా ప్రజానీకం, రైతాంగం ఎవరైతే ఉన్నారో, రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కర్ణాటక, కేరళ ప్రాంతాలకి వలస వెళ్ళి ఆ ప్రాంతంలో భిక్షాటన చేసిన సంఘటనలు కూడా మనం ఎన్నో చూసాం. మరి గత ప్రభుత్వం
పూర్తిగా రైతులను అశ్రద్ధ చేసి రైతులను ఏమాత్రం పట్టించుకోకుండా పోవడం వల్ల మరి జరిగిన దారుణాలు కూడా, ఆత్మహత్యలు కూడా ఎన్నో ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మరి అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉంటూ మరి రాష్ట్రంలో ముఖ్యంగా అనంతపురం, కర్నూలు, కడప, రాయలసీమ జిల్లాల్లో అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మరి శాసనసభ సాక్షిగా చెప్పిన విషయాన్ని కూడా గత ప్రభుత్వ పాలకులు చంద్రబాబు నాయుడు అవహేళన చేసి మరి తప్పు పట్టిన సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే కాకుండా మరి తన ఎంపీగా ఉన్నప్పుడు కూడా అనేకమైనటువంటి పోరాటాలు, అనేకమైనటువంటి కార్యక్రమాలు రైతు సంక్షేమం కోసం చేశారు. ఈరోజు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి మరి మన జిల్లాలోనే కాకుండా మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా మరి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మన జిల్లాలో దాదాపు 859 రైతు భరోసా కేంద్రాలకు గాను ఇప్పటికే 830 రైతు భరోసా కేంద్రాలు మరి ఏర్పాటుకు మార్గం సుగమమైంది. వాటి అన్నిటి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. వాటికి ఏవైతే భవనాలు అవసరమవుతాయో వాటి నిర్మాణానికి మరి ముందుకు రావడం జరిగింది. మరి ఈ జిల్లా అనంత జిల్లా, కరూరు జిల్లా మరి ఈరోజు ఒక హార్టికల్చర్ హబ్గా, ఒక ఉద్యానవన పంటలకు కేంద్రంగా ఈ జిల్లా ఈరోజు ఎదగగలుగుతుందంటే దానికి కారణం మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే దశాబ్దాల కాలం మరి మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం, గోడల పైన రాసేవాళ్ళం కృష్ణా జిల్లాలో రాయలసీమకు రావాలని. మరి ఆ కళను, ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షను, మరి దశాబ్దాలుగా ఉన్నటువంటి ఈ కళను నెరవేర్చిన ఘనత ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు అడ్వైజరీ కమిటీ బోర్డు పెట్టడం, ఇందుకు అందరినీ ఆహ్వానించడం, మరియు దాని సాధక బాధకాలు అగ్రికల్చర్లో ఈ మనం సాయిల్స్ అయితేనేమి, సీడ్ అయితేనేమి దాని గురించి మాట్లాడి మరియు సీడ్ వెరైటీస్ అయితేనేమి, ఇప్పుడుండే సాయిల్స్ బట్టి వర్షాలు బట్టి దానికి సీడ్ ఏది సెలెక్ట్ చేసుకోవడం అయితేనేమి రాబోయే పెద్దలందరికీ, తర్వాత ఈ కార్యక్రమానికి చేసినటువంటి అధికారులు, మీడియా మిత్రులు, శాస్త్రజ్ఞులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదట ఈ విధంగా ఒక బోర్డు ఏర్పాటు చేయడం, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయి వరకు కూడా ఇట్లా ఈ విధంగా అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి పరిణామం. అయితే ఈ బోర్డు ఏర్పాటు చేసినప్పుడు మొత్తంగా వ్యవసాయం పైన ఈ ప్రభుత్వం పెడుతున్నటువంటి దృష్టి ఇదంతా ఇంత ముందు మన పెద్దలు కూడా చెప్పినట్లు మరి ఈ ప్రభుత్వానికి చాలా బుద్ధి ఉంది, ఈ కార్యక్రమానికి చెవులున్నాయి, ఈ కార్యక్రమానికి కళ్ళు కూడా ఉన్నాయి, ఈ కార్యక్రమానికి చేతులు కూడా ఉన్నాయి. ఈ కార్యక్రమాన్నే కాదు, ప్రభుత్వాన్నే మేము ప్రజల దగ్గరికి తీసుకొని పోతున్నాం, ఇంటి దగ్గరికి తీసుకొని పోతున్నాం అనే దాన్ని నిదర్శనంగా చేసి చూపిస్తున్నటువంటి ప్రభుత్వానికి నిజంగా మనం అందరము కూడా ధన్యవాదాలు తెలియజేయాలా, నిజంగా మనం అభినందనలు కూడా తెలియజేయాలన్నమాట. చాలా ప్రభుత్వాలు చూసినాం. గత 47 ఏళ్ళుగా నేను పనిచేస్తున్నాను ఇది దీంట్లోనే. అయితే చాలా సార్లు మనం ఏదైనా ప్రభుత్వానికి చెప్పాలంటే చెవులుండే ప్రభుత్వమే కరువు అయ్యేదన్నమాట. చెవులు ఉండవు ఆ ప్రభుత్వాలు. చెప్పుకోవచ్చు, గోడు ఎంత చేసుకోవచ్చు, ఎవరికి వినపడవు. గోడకు చెప్పుకుంటే మేలు కలుగుతుందేమో కానీ మనుషులకు వినపడవు అనమాట. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మొత్తం అంతా కూడా చాలా వరకు వికేంద్రీకరణ చేసి, ప్రభుత్వాన్ని పరిపాలనను కూడా వికేంద్రీకరణ చేసి గ్రామ స్థాయి వరకు ప్రభుత్వాన్ని తీసుకుపోయినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి ఉంది. దానివల్ల నిజంగా మనం చాలా ఎంతో గర్వపడాలా, సంతోషపడాలా అని చెప్పండి. ఒక రైతు అభిమానిగా నేనెంతో చాలా సంతోషపడుతున్నాను అని చెప్పండి. మీకు అందరికీ కూడా నేను రాష్ట్ర చరిత్రలోనే సువర్ణాధ్యాయ రైతులకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఎంతో మంది వందలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆ రోజు
ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుని హోదాలో రైతు భరోసా యాత్ర చేశారు. అప్పుడే రైతులకి ఎన్ని మేలు చేయాలి, ఏ విధంగా మేలు చేయాలనే ఆలోచన వచ్చింది ఆయనకు. ఆ రోజు ఆయన రూపకల్పన చేసిన కార్యక్రమాలే ఈ రోజు రైతు భరోసా సెంటర్ ద్వారా రైతులకు ఎన్ని మేలు జరుగుతున్నాయి అందరికీ గత సంవత్సరం నుంచి తెలుస్తా ఉంది. గతంలో అయితే రైతు భరోసా కేవలం 50,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం అనుకున్నారు. కానీ ముఖ్యంగా రైతులు ఇబ్బంది పడతా అనేది మార్కెటింగ్ విషయాలను, పెట్టుబడుల విషయాలను అవి ఏ విధంగా కానీ తగ్గించాలి. ముఖ్యంగా ఈ రోజు సార్ పెద్దలు మల్లారెడ్డి సార్ చెప్పారు, వాస్తవమే సార్, వేరుశెనగ వల్ల చాలా మంది నష్టపోతున్నారు. పెద్ద జూదం కంటే జూదం వల్ల ఏ విధంగా మోసం చేసి గెలవచ్చునేమో, కానీ రైతు మినిస్టర్ గారికి, ఎమ్మెల్యేలకి, తర్వాత ఇక్కడికి ఉన్నటువంటి ఆఫీసర్లకి, రైతు సోదరులకి అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈ వ్యవసాయ మండల గురించి కూడా ఆల్రెడీ కలెక్టర్ గారు విశదీకరించారు. జిల్లా స్థాయి, తర్వాత మండల స్థాయిగా రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయిలో వాటి ప్రధాన ఉద్దేశాలు ఆల్రెడీ అంటే జస్ట్ బ్రీఫ్గా చెప్పాను. రైతుల ఆదాయం పెంచేదానికి స్థానిక పరిస్థితుల అనుగుణంగా మండలంలో సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. రెండోది మార్కెట్ ఇంటెలిజెన్స్ అనుగుణంగా పంటల విస్తరణ, పంటల మార్పిడి, వంటి అంశాల్లో రైతులకు సలహా ఇచ్చేందుకు సలహా మండలి ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో రైతులు మేలు చేసే సంస్కరణలు, పద్ధతులు సూచించేందుకు మండలి ఏర్పాటు చేశారు. నీటి వనరుల సక్రమంగా యాక్చువల్గా ఎఫిషియెంట్ వాటర్ యూటిలైజేషన్ కు ఈ సలహాలు ఇవ్వడం కూడా ఈ సలహా మండలి సహకరిస్తుంది. నెక్స్ట్ వ్యవసాయ ఉత్పత్తులు ఇవన్నీ కూడా ప్రాంతీయ అవసరాలకు డిమాండ్ ఉన్న వ్యవసాయ ఉత్పత్తులు అందరికీ తగ్గించే సలహా సూచన చేస్తారు. కూడా 95 రోజుల నుంచి 100 రోజులు. ఇది NPJ5, ఇది కూడా చాలా మంచి రకము. నెక్స్ట్ ఇవన్నీ కూడా, ఈ జొన్న కూడా మనము మ్యాగీ జోవర్ అంటారు. నల్లరేగడి నెలలో మ్యాగీ జోవర్ అంటే ఈవెన్ సెప్టెంబర్ ఆఖరి నుంచి కూడా విత్తుకోవచ్చు అనమాట. అక్టోబర్లో కూడా వేసుకుంటే మనకు మంచి దిగుబడి అనేది వస్తుంది. తర్వాత సన్ఫ్లవర్, ఒకప్పుడు సన్ఫ్లవర్ అంటే ప్రొద్దురుడి పంట కూడా ఎక్కువగా నల్లరేగడి నెలలో వేశారు. బికాస్ అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు మీటింగ్లో ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈరోజు రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న రంగాల్లో వ్యవసాయ రంగం ముఖ్యమైనది. మరి ఆ దిశగా అడుగులు వేస్తూ మొదటి సంవత్సరంలోనే మరి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి మరి రైతుకు కావాల్సినటువంటి సర్వీసెస్ అన్నీ కూడా గ్రామ స్థాయిలోకి తీసుకుపోయినటువంటి చరిత్ర ఈ ప్రభుత్వాన్ని. గతంలో రైతాంగం ఏ చిన్న సమస్య వచ్చినా నియోజకవర్గ కేంద్రానికో, జిల్లా కేంద్రానికో, మండల కేంద్రానికో పోయే పరిస్థితి నుంచి ఈరోజు వాళ్ళ ఇంటి ముంగిటికి గ్రామ స్థాయిలోకి రైతు భరోసా కేంద్రాలు తీసుకుపోవడం జరుగుతాం. మరి ఈ సంవత్సరమే దాని ఫలితాలు కూడా రైతాంగం అంతా చూశారు. సీడ్ డిస్ట్రిబ్యూషన్ గ్రామ స్థాయిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు గ్రామ స్థాయిలోనే మనం చేయగలిగాం. మరి అదేవిధంగా ఈరోజు ఆర్బీకేలో ఉన్నటువంటి కేసుల ద్వారా క్వాలిటీ ఫెర్టిలైజర్ అయితేనేమి, పెస్టిసైడ్స్ అయితేనేమి తక్కువ రేట్లకే మనం ఇవ్వగలుగుతా ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో ముఖ్యమైనవి ఒకటి, ఉత్పత్తి ఖర్చు విపరీతంగా పెరిగిపోవడం. మరి మా జిల్లా మంత్రివర్యులు, జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ప్రభుత్వ చీఫ్ విప్ గారు, శాసనసభ్యులు, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ మరియు అధికారులు, అనధికారులు, రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఎందుకంటే ఇటువంటి అడ్వైజరీ బోర్డు అనేది మన ప్రీతం ముఖ్యమంత్రి గారు రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో కూడా ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందనీయం. గతంలో ఎన్నడూ లేని విధంగా అగ్రికల్చర్ మిషన్ కూడా ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి సచివాలయానికి ఒక రైతు భరోసా కేంద్రాన్ని అనుసంధానం చేసి ఆ రైతు భరోసా కేంద్రంలో రైతులకు కావలసినటువంటి పనిముట్లతో సహా, ఎరువులతో సహా, విత్తనాలతో సహా ప్రతి ఒక్కటి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడము, గోడౌన్స్ ఏర్పాటు చేయడము, అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేసేందుకు ఏర్పాటు చేయడము, అదేవిధంగా ఎక్కడి పంటలు అక్కడే అమ్ముకునే విధంగా
ఒక రైతు బజార్లు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని ముందు తీసుకురావడం, అనేక రకాల సంస్కరణలు ఈ రోజు మన ప్రభుత్వం చేస్తా ఉంది. రైతుకు కష్టాలు అనేవి తప్పని పరిస్థితుల్లో గత ఎన్నో సంవత్సరాలు మనం చూస్తున్నప్పటికీ కూడా ఒక ఆశ అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతుకు కలుగుతా ఉంది. ఎందుకంటే ఆయన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే హంద్రీనివాన్ తీసుకొచ్చి అనంతపురం జిల్లాకు ఒక ఆశను కల్పించినారో, అదేవిధంగా మన ప్రీతం ముఖ్యమంత్రి గారు కూడా సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేసే కార్యక్రమానికి రూపకల్పన చేస్తూ రైతు భరోసా కేంద్రాల్లో అనేక సంస్కరణలు రైతులకు సంబంధించి చేయడం కూడా అభినందనీయం. ఇందాక పెద్దలు మల్లారెడ్డి గారు చెప్పినట్లుగా రైతుకు ఎప్పుడు కూడా పంట నష్టపోవడం అనేది సహజమైతా ఉంది. అది అతివృష్టి వల్ల కావచ్చు, అనావృష్టి వల్ల కావచ్చు. నిజంగా ఈసారి వర్షాలు చూసి 20 లక్షల ఎకరాలు సాగు చేయడము నిజంగా ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేని పరిస్థితి. నిజంగా రికార్డు బ్రేక్ క్రాప్ సోయింగ్ ఇది ఈ సంవత్సరం. చాలా ఒక వినతి పత్రాన్ని మేము అగ్రికల్చర్ మినిస్ట్రీ డివైడ్ చేసి ఇంటికి పెద్ద సభ జరిపి ఇచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా ఒక దాదాపు 5 కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్ వెంటనే రిలీజ్ చేయడం అనేది నాకు చాలా సంతోషమైంది. నిజంగా ఆ రోజు నుంచి కూడా ఈ వికేంద్రీకరణ అంటే మొదటి సంతోషపడేది లేదు. కాబట్టి వికేంద్రీకరణ జరిగినంత మాత్రాన్ని కాదు, ఇది చాలా ఎఫెక్టివ్నెస్ అంటే ఆర్బీఐ నుంచి వచ్చి రివ్యూనల్ స్కీమ్ లెవెల్లో లేకుంటే కలెక్టర్ లెవెల్లో ఎట్లా చేరాలా, ఎన్ని రోజుల్లో చేరాలి అనేది ఆ ప్రాసెస్ ని కూడా కొంచెం స్పీడప్ చేస్తే బాగుంటుంది. తర్వాత మన జిల్లాలో సార్ 85% ఇది మన డ్రైనేజ్ ఫార్మర్స్ ఉన్నారు. మనకు రెవెన్యూ నుంచి ఇది ఇరిగేట్ అయ్యింది 3.1% ల్యాండ్ మాత్రమే అడ్డుగోల్ ఏరియా. కాబట్టి ఈ డ్రైనేజ్ ఫార్మర్స్ కి ముఖ్యంగా ఈ రోజుల్లో జీవనోపాధి దాని మీద డిపెండ్ అయితే మరి గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులు చేతుల మీదుగా, అదేవిధంగా చీఫ్ విప్ గారు అయినటువంటి రామచంద్రారెడ్డి గారి చేతుల మీదుగా, కలెక్టర్ గారి చేతుల మీదుగా జరపవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు గవర్నర్ కలెక్టర్ గారు మన మినిస్టర్ గారిని, విధంగా మినిస్టర్ గారు కాపురం రామచంద్రారెడ్డి గారిని విషయాలతో సన్మానిస్తున్నారు. జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి యొక్క మొదటి సమావేశం గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ గంధం చంద్రుడు గారి ఆధ్వర్యంలో, అలాగే ఈ కార్యక్రమానికి తొలుతగా అంటే తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నిక కాబట్టినటువంటి లక్ష్మీకాంత్ రెడ్డి గారు, అలాగే అనుమతి రామచంద్రారెడ్డి గారు, తోటి శాసనసభ్యులు గౌరవనీయులు ప్రకాష్ రెడ్డి గారు, సిద్ధారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారు, ఏడీసీసీ చైర్మన్ వీరాంజనేయులు గారు, గౌరవ రైతు భరోసా కేంద్రాల జాయింట్ కలెక్టర్ గారైనటువంటి నిశాంత్ కుమార్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా వ్యవసాయ శాఖ అధికారులందరికీ కూడా మీడియా సోదరులందరికీ కూడా ముఖ్యమంత్రిగా నా శుభాభివందనాలు. ఈరోజు జగనన్న నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం రైతుల పక్షపాతిగా ఉంటూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం యొక్క బాగోగుల కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని కష్టాల నుంచి బయటికి విడవేయడానికి, వారు సాగు చేస్తున్నటువంటి పంట ఏదైతే ఉందో దాన్ని లాభాల వైపు మళ్లించడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా వ్యవసాయ సలహా మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ వ్యవసాయ సలహా మండలి మండల వ్యాప్తంగా, అలాగే సచివాలయాల స్థానంలో కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ ఆర్బీకేలు, రైతు భరోసా, డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు అన్నింటినీ అనుసంధానం చేసుకొని మరి ఆయా జిల్లాల్లో, మండలాల్లో
ఉన్నటువంటి పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు, మరి అలాగే భూమి యొక్క సారవంతానికి సంబంధించిన పరీక్షలు, మరి అలాగే పంటల యొక్క సాగు విస్తీర్ణం, దానికి సంబంధించి ప్రత్యామ్నాయ పంటలు కూడా వర్షాభావ పరిస్థితులు వస్తే ప్రత్యామ్నాయ పంటలు ఎలా సాగు చేయాలి, మరి రైతులకు సీజన్ మొదలవగానే మరి వాళ్ళకి అందాల్సినటువంటి విత్తనాలు, నాణ్యమైన విత్తనాలు సరఫరా చేసే కార్యక్రమం, మరి నాణ్యమైనటువంటి నకిలీ లేనటువంటి మరి పనికిరానివంటి విత్తనాలు సరఫరా కాకుండా నాణ్యమైన విత్తనాలు సరఫరా చేసే కార్యక్రమం, అలాగే రైతాంగం మోసపోకుండా మరి ఏ పంట వేస్తే ఏ ఎరువు వాడాలా, మరి రసాయనిక ఎరువులతో పాటు మరి మిగిలిన ఎరువులు ఎవరైతే ప్రకృతి సిద్ధంగా తయారు చేయబడతాయో జీవామృతంగా ఎలాంటి ఎరువులన్నీ కూడా తయారు చేసుకోవడానికి సూచనలు, సలహాలు ఇవ్వడానికి, మరి తాము పండించిన పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని మంచి ధరలకు అమ్ముకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ మంచి ధరలకు అమ్ముకోవడానికి సూచనలు, సలహాలు ఇవ్వడానికి ఈరోజు వ్యవసాయ సలహా మండళ్ళన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానం చేసుకుంటూ మరి ప్రతి జిల్లాలో కూడా మరి ప్రతి గ్రామంలో కూడా ఈ సలహా మండలి పనిచేస్తూ రైతులకు అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలు చేసే దిశగా ముందుకెళ్తుందని సందర్భంగా తెలియజేస్తుంది. అలాగే ముఖ్యంగా ఈరోజు రైతులు మరి సాంప్రదాయ పద్ధతులు, వ్యవసాయ పద్ధతులు చేయడం వల్ల చాలా నష్టపోతున్నారు. వాటన్నింటిని అధిగమించడానికి ఈరోజు ఎక్కడైతే మరి రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో రైతు కూలీలకు చాలా చోట్ల ఇబ్బందికరంగా ఉంది. మరి అటువంటి చోట మరి కూలీలు తక్కువగా ఉన్న చోట మరి ఆధునిక యంత్రాలతో వ్యవసాయం చేయాల్సిన అవసరం ఉన్న చోట మరి ఆధునికంగా మరి వ్యవసాయ పనిముట్లను అందజేయడానికి కూడా సిహెచ్సి సెంటర్లు కూడా పెట్టుకొని ప్రతి గ్రామ కేంద్రంలో కూడా ప్రతి ఆర్బీకే ఒక కేంద్రంగా తీసుకుని దాన్ని ఒక ఇదిగా మన ఒక కేంద్రంగా తీసుకుని ఆ కేంద్రంలో ఉన్నటువంటి దాదాపు 5 మంది సభ్యులతో ఒక సొసైటీ మాదిరి ఏర్పాటు చేసుకుని వాళ్ళందరూ కూడా గ్రామ పరిధిలో ఆర్బీకే పరిధిలో ఉన్నటువంటి వ్యవసాయదారులకు అందరికీ ఉపయోగపడే విధంగా మరి మెకనైజ్డ్ ఫార్మింగ్ కోసం కూడా మరి ప్రతి ఆర్బీకే కూడా 12 లక్షల నుంచి 15 లక్షల వరకు కూడా ఆర్థిక సహాయం చేయడానికి, ప్రతి మండల కేంద్రానికి కూడా 1.5 కోటి వరకు కూడా సహాయం చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఈ వ్యవసాయ సలహా మండలన్నీ కూడా ఆర్బీకేలను సమన్వయం చేసుకొని ఎప్పటికప్పుడు రైతులకు కావాల్సినటువంటి విత్తనాలు కానివ్వండి, ఎరువులు కానివ్వండి, వారి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కానివ్వండి, మరి ఆ భూములకు సంబంధించినటువంటి సాంద్రతను, సారవంతాన్ని తెలుసుకోవడానికి సాయిల్ టెస్టింగ్ కోసం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు వ్యవసాయ అధికారులందరినీ కూడా అనుసంధానం చేసుకొని రైతులకు నాణ్యమైన సేవలు అందించడానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక కీలకమైన నిర్ణయం. ఇది ఒక శుభపరిణామం. ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ఈ వ్యవసాయ సలహా మండలన్నీ కూడా ఒక వరప్రదాయిలాగా ఉపయోగపడతాయి. మరి గతంలో ఈ ప్రాంతమంతా కరువుమయంగా ఉన్నటువంటి ఈ ప్రాంతమంతా కూడా రాబోయే కాలంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సస్యశ్యామలంగా, సుభిక్షంగా తయారవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.